తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో, భారతీయ జనతా పార్టీ మద్దతు, అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఈ రెండిటికి మధ్యన ఉన్నటువంటి అంశాలని గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అశాంతి అరాచకమే ఉందన్నారు ఇద్దరు కూడా. వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్ పేదలకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేశారని దుయ్యబట్టారు. పోలవరం నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచారని మండిపడ్డారు. అన్న క్యాంటీన్లు సహా వివిధ సంక్షేమ పథకాలను రద్దు చేశారన్నారు. సగటున ప్రతి కుటుంబం మీద 8 లక్షల మేర అప్పు ఉందని, అన్ని వర్గాలను జగన్ నాశనం చేశారన్నారు. విధ్వంస పాలన సాగనంపాలని కూటమి అభ్యర్థులు గెలిపించాలని కోరారు. సూపర్ 6 షణ్ముఖ వ్యూహం వంటివి ఇప్పటికే ప్రకటించాం, సమగ్ర ఇసుక విధానం అమలు చేస్తాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బీజేపీ దేశ స్థాయిలో ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగుదేశం జనసేన ప్రకటించే మేనిఫెస్టోకి బీజేపీ మద్దతు సంపూర్ణ సహకారం ఉంటాయని స్పష్టం చేశారు. తెలుగుదేశం జనసేన కసరత్తు చేసిన మేనిఫెస్టో రూపకల్పన చేశామని, బీజేపీ సూచనలు కూడా జోడించామన్నారు. ప్రజలు గెలిపించేందుకే తమ కలయికని స్పష్టం